అందరికీ పీస్ ఆఫ్ మైండ్ లేక ఇంకెక్కడ దొరుకుతుంది అని చెప్పి మందు తాగడము, సిగరెట్ తాగడము, డ్రగ్స్ పోవడము ఇవన్నీ అవుతా ఉన్నాయి. వాళ్ళ పనిలో వాళ్ళకు ఆనందం. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చి మాట్లాడుతాను, నాకేం డబ్బులు రావు, నాకు ఏది లేదు, నాకేం సోషల్, నాకేం యూట్యూబ్లో ఏం ఛానల్ లేవు, నాకు పోయిన అసిడిటీ, అల్సరు, నాకు హిమోగ్లోబిన్ బాగుంది, వెజిటేరియన్ అయినా కానీ నేను యాక్టివ్గా ఉన్నా, నేనే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని కేరళకు పోతా, అరే ఇవందరికీ పాసిబుల్ కదా అనేది చెప్పాలనే ఉద్దేశమే అంతే. దీని మళ్ళీ ఎంతమంది వ్యూవర్స్ వస్తారు, ఇవేం లేవు కాబట్టి నేను హ్యాపీగా ఉండా. సో చేసే పనిలో తృప్తి ఉంది నాకు, ప్లస్ రిజల్ట్స్ తో నేను నా తృప్తిని కనెక్ట్ చేయడం లే. ఇప్పుడు మీకేమి ఇది ఎక్కువ మంది చూస్తే అరే ఇంతమంది వ్యూర్ చూసినారు అనుకుంటారు కదా, అది లేదు. నేను 10 మంది చూసి దాంట్లో ఒకరు మారినా అసలు ఎవరు మారకపోయినా నాకు సంబంధం లే. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉంటా. మిల్లెట్స్ తినమని చెప్పినా, ఎక్కువ సన్నగా ఉండే వాళ్ళు మిల్లెట్స్ తింటే మరీ సన్నగా అయిపోతే B12 డెఫిషియన్సీ వచ్చింది నాకు, అది మంచిది కాదు, మరీ సన్నగా అయిపోకూడదు అని చెప్పిన. ఇప్పుడు మిల్లెట్స్ కి ఫేవర్ ఏంటి, మిల్లెట్సే తినమని చెప్పాలి కదా, దాంట్లో వచ్చి నెగిటివ్ పాయింట్ చెప్పకూడదు, నేను చెప్తా అది కూడా.